నా కుమారుని ఇస్తే నీ సేవకి ఇస్తా ప్రభువా. శ్రీరాములు దేవుడి మందిరంలో మూలుగుతూ 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 ఏడుస్తావు. ఈ యొక్క ప్రజలు విడిపించాలి నా కుమారుడు. ఇప్పుడు మంచి సేవకుడిగా నీకు అప్పచెప్తా, నీ కోసం పెంచుతాను నా కుమారుడు, నీకు ఇస్తానని చెప్పేసి ఆ యొక్క తల్లి యొక్క ప్రార్థన, ఆ యొక్క మూలుగులు సమూయేలుని ఆ యొక్క స్థాయికి తీసుకొచ్చాయంటే ఆ తల్లి యొక్క ప్రార్థన అంటే, ఆ తల్లి యొక్క మూలుగుల నుంచి వచ్చాడు సమూయేలు. రాజును అభిషేకించాడు, ప్రవక్తగా, యాజకుడిగా, న్యాయాధిపతిగా స్థాయిలో ప్రజలను నడిపిస్తాడు. గొప్ప ఉద్యమం సమూయేలు కాలంలో వచ్చింది. 20 సంవత్సరాల నుంచి ఓడిపోతున్నారు ఫిలిస్తీన్లు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే సమూయేలు యాజకుడిగా ముందుకు వచ్చాడు, ఒక ప్రవక్తగా ముందుకు వచ్చాడు, ఒక న్యాయాధిపతిగా ముందుకు వచ్చాడు, ఇశ్రాయేలు అందరిని సైతం ఎవరో తిప్పాడు, దేవుడు